కనుచూపు మేరలో కేవలం ఇసుక దిబ్బలు ఏడాది మొత్తం కలిపిన 100 మిల్లీలీటర్ల వర్షం కూడా పడని గుక్కెడు నీళ్లు కరువైన ఏడారిలో ఏకంగా ప్రపంచ స్థాయి ద్రాక్ష తోటలు సాగు చేయడం సాధ్యమేనా? అందరూ అసాధ్యం అనుకున్న ఈ విషయాన్నే ఇజ్రాయెల్ దేశం సరికొత్త టెక్నాలజీతో సుసాధ్యం చేసి చూపించింది. ఆ దేశంలో దాదాపు 60% భూమి నెగేవ్ అనే ఏడారి రూపంలోనే ఉంటుంది. అయినా సరే మేరేజ్ ఫౌండేషన్ సహాయంతో అక్కడ చుక్క నీటిని కూడా వృధా చేయకుండా కంప్యూటరైజ్డ్ బిందు సేద్యం పద్ధతిలో సిరులు పండిస్తున్నారు. ముందుగా సముద్రపు నీటిని డీశాలినేషన్ ప్రక్రియ ద్వారా శుద్ధి చేసి అందులోనే మొక్కలకు కావాల్సిన ఎరువులను ద్రవ రూపంలో కలుపుతారు. ఆ తర్వాత తోటలో అమర్చిన ప్రత్యేక సెన్సార్ల డేటా ఆధారంగా ప్రతి మొక్క వేరు భాగంలోనే చుక్క చుక్కగా గంటకు కేవలం 1 నుంచి 2 లీటర్ల నీరు మాత్రమే పడేలా ఆటోమేటిక్ గా నియంత్రిస్తారు. ఇక్కడ అసలైన పాయింట్ ఏంటంటే మట్టిలోని తేమ శాతాన్ని గమనించేందుకు నేలలో సాయిల్ మాయిశ్చరైజేషన్ సెన్సార్లు పెట్టారు. మట్టి పూర్తిగా తడవగానే అవి మెయిన్ కంప్యూటర్ కు మెసేజ్ పంపి వాటర్ సప్లైని ఆటోమేటిక్ గా బంద్ చేస్తాయి. ఈ అద్భుత సాంకేతిక కారణంగా నెగేవ్ ఎడారిలో ప్రస్తుతం ఏకంగా 60కి పైగా వైన్ తయారీ కేంద్రాలు వెలిశాయి. వీటి ద్వారా ప్రతి సంవత్సరం 10 లక్షలకు పైగా అంతర్జాతీయ నాణ్యత కలిగిన వైన్స్ బాటిల్స్ ఉత్పత్తి అవుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన షాంపైన్ వ్యాలీ సరసన నిలుస్తోంది.